హైదరాబాద్ పరిధి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైలంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఇప్పటికే 100% ఎస్ఐఆర్ నమోదు పూర్తి చేసిన వారికి బహుమతులు అందజేసి శాల్వాలతో సన్మానించారు మైలంపల్లి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను నాయకుడిని కాపాడుకుంటారని, కష్టపడి పనిచేసే వారికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు మైనంపల్లి. రాష్ట్రంలోనే ఎస్ఐఆర్ నమోదులో మల్కాజ్గిరి ముందు ఉండేలా అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ 1 వీక్ లో దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. 1 వీక్ తర్వాత తప్పకుండా పనిచేయ వాళ్ళను పేర్లు పిలిచి ఇక్కడ వాళ్ళను ఎవరైతే పనిచేయరో వాళ్ళని సన్మానం చేస్తాం. వేరే వాళ్ళని చేయము. ఎందుకంటే బ్రహ్మాండంగా మెజారిటీ పీపుల్ పనిచేస్తున్నారు కాబట్టి పనిచేయని వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని సన్మానం చేస్తాము. ఎందుకంటే రేపు ఇదే విధంగా ఉంటే రేపు జిహెచ్ఎంసీ గెలవడం కష్టం. మనం ఎంఎంసీ మనం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో 3 అయినాయి. ఇప్పుడు 3 కూడా గెలిచే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒకదానికి పోటీ ఉన్నప్పుడే. ఇలా మనం లాస్ట్ వీక్ ఎప్పుడైతే మనము క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టామో ఆ మీటింగ్ నుంచి బ్రహ్మాండంగా పికప్ అయింది. కానీ కొన్ని బిఎల్ఎల్ తప్ప మిగతాని బ్రహ్మాండంగా పికప్ అయినాయి. ఒక 36 బిఎల్ఏలు వెనుకబడున్నాయి. ఆ 36 కూడా 100% వాళ్ళు కూడా 100% చేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఓన్లీ మీకు ఒక లాస్ట్ టైం ఏంటంటే ఎవరికి చెప్పలేదు, ఎవరిని కూడా మనం ఐడెంటిఫై కావద్దు, కష్టపడతారని. కష్టపడ్డారు, మ్యాక్సిమం అది కవర్ అయింది.